లూకాసు వార్త 1వ అధ్యాయము 5వ వచనం నుండి 25వ వచనం వరకు. యోదియా దేశపు రాజు హేరోదు కాలమున అబియా వర్గములో జకర్యా అను యాజకుడు ఒకడు ఉండెను. అతని భార్య అహరోను వంశీయులలో ఒకతే ఎలిజబెతమ్మ. వారిద్దరూ దేవుని దృష్టిలో నీతిమంతులు. ఆయన ఆజ్ఞలకు నియమాలకు బద్ధులై ఉండరి. ఎలిజబెతమ్మ గొడ్రాలు అగుటచే వారికి సంతానము లేదు. ఇద్దరు కడు వృద్ధులు. ఒకరోజు జకర్యా తన వంతు ప్రకారము దేవుని సన్నిధిలో యాజక విధిని నెరవేర్చుచుండెను. ఆనాటి యాజక సాంప్రదాయం ప్రకారముగా అతనికి దేవాలయములో బలిపీఠము చెంత దూపం వేయు వంతు వచ్చెను. అతడు దూపం వేయు సమయమున ప్రజలు వెలుపల ప్రార్థనలు చేయుచుండరి. అప్పుడు ధూపపీఠమునకు కుడి ప్రక్కన దేవదూత ప్రత్యక్షమాయెను. దేవదూతను గాంచి జకర్యా తొట్రుపడి భయపడెను. అప్పుడు దేవదూత అతనితో, జకర్యా, భయపడకము, నీ ప్రార్థన ఆలకింపబడినది. నీ భార్య ఎలిజబెతమ్మ ఒక కుమారుని కనును. అతనికి యోహాను అను పేరు పెట్టము. నీవు ఆనందముతో ఉప్పొంగెదవు. అతని జన్మ అనేకులకు సంతోష కారణమగును. ప్రభు దృష్టిలో అతడు గొప్పవాడగును. ద్రాక్షరసము గాని మద్యము గాని పానము చేయడు. తల్లి గర్భముననే పవిత్రాత్మతో నింపబడును. అతడు ఇజ్రాయేలీయుల సంతతిలో అనేకులను ప్రభు అయిన దేవుని వైపు మరలించును. అతడు ఏలియా ఆత్మను శక్తిని కలవాడై ప్రభువునకు ముందుగా నడుచును. తల్లిదండ్రులను బిడ్డలను సమాధానపరచును. అవిధేయులను నీతిమంతుల మార్గమున మరల్చును. ప్రభు కొరకు సన్నద్ధులైన ప్రజలను సమాయత్తపరచును అని చెప్పెను. అంతటా జకర్యా దేవదూతతో ఇట్లు చెప్పెను, ఇది ఎట్లు జరుగును? నేను ముసలివాడను, నా భార్య కూడా వయస్సు వాలినది అని పలికెను. అప్పుడు దేవదూత, నేను గాబ్రియేలును, దేవుని సన్నిధిలో ఉండువాడను. ఈ శుభ సమాచారమును నీకు అందజేయుటకు పంపబడితిని. నీవు దేవుని విశ్వసింపనందున అది నెరవేరు వరకు మూగవాడవై ఉందువు అని పలికెను. ఇంతలో వెలుపలి ప్రజలు జకర్యా కొరకు వేచి ఉండి, దేవాలయమున అతడు ఇంత జాగు చేయుటకు కారణమేమో అని ఆశ్చర్యపడిరి. జకర్యా కొంతసేపటికి దేవాలయం వెలుపలకు వచ్చెను, కాని అతడు మాట్లాడలేకపోయెను. అది చూచి జనులు అతనికి దేవాలయములో దివ్య దర్శనమైనదని తెలుసుకొనిరి. జకర్యా మూగవాడై సైగలు చేయుచుండెను. సేవా సమయము ముగియగానే జకర్యా తన ఇంటికి వెళ్లిపోయెను. కొన్ని రోజులు గడిచిన పిదప జకర్యా భార్య ఎలిజబెతమ్మ గర్భము ధరించెను. 5 మాసముల వరకు ఆమె పరుల కంటబడుకుండెను. నేటికి ప్రభువు నన్ను కరుణించెను, ప్రజల మధ్య నా నిందను పోగొట్టెను అని ఆమె పలికెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవు ప్రేమ కలిగిన ప్రభువా, దయగల సర్వేశ్వర ప్రభువా, నీకే స్తుతి, మహిమ, ఘనత, ఆరాధన. ఒక గొప్ప దేవుడా, నేటి సువార్తలో బప్తిస్మ యోహాను గారి యొక్క తల్లిదండ్రుల గురించి ధ్యానం చేసుకుని ఉన్నాం. జకర్యా, ఎలిజబెతమ్మలు నీ యెడల ఎంతో విశ్వాసంతో జీవించారు. నీ యెడల భయభక్తులతో జీవించారు. వారికి సంతాన వరం లేకపోయినా నీ మీద ఆధారపడి జీవించారు. నిన్ను అంటిపెట్టుకుని జీవించి ఉన్నారు. ప్రభువా, మేము కూడా వారి వలె ఎల్లవేళలా నేను ఆధారంగా చేసుకుని జీవించటానికి మాకు కావలసిన గొప్ప మనస్సును దయచేయండి. ప్రభువా, మేము అనేక అవసరాల కొరకు మొరబెట్టుకుంటున్నాం. మా అవసరాలు తీరినా తీరకపోయినా ఎల్లవేళలా నీ మీద భారం వేసి ముందుకు సాగిపోయే గొప్ప మనస్తత్వాన్ని, విశ్వాసాన్ని దయచేయమని వేడుకుంటున్నాం. మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయించున్నాం తండ్రి. ఆమెన్.